ఇవాళ ట్రేడింగ్ సెషన్ సెకండ్ హాఫ్లోనే మేము లాసెస్ అండ్ సెల్లింగ్ బాగా ఎక్స్టెండ్ అవుతూ చూసాం. ఫ్రంట్ లైన్ బ్యాంక్స్లో షార్ప్ సెల్లింగ్ అయింది. ఎఫ్ఎంసీజీ, మెటల్ స్టాక్స్ ఇవన్నీ ఓవరాల్ బెంచ్ మార్క్ ఇండెక్స్ మీద బాగా ప్రెషర్ పెట్టాయి. నిఫ్టీ, సెన్సెక్స్ రెండు ఎఫెక్ట్ అయ్యాయి. దీంతో ఏషియన్ మార్కెట్స్ నుంచి క్యూస్ ఎలాగో బాగా సబ్డ్యూడ్గా ఉండేవి. సో దానివల్ల కూడా ఓవరాల్ సెంటిమెంట్ కొంచెం హిట్ అయింది. ఇండెక్స్ హెవీ వెయిట్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ యూనిలీవర్ ఇవన్నీ హెవీ వెయిట్ స్టాక్స్ 2 to 4% రేంజ్లోని వాళ్ళ లాసెస్ చూసాయి. కానీ ఈ సెల్లింగ్ తోటి అనలిస్ట్ ఎక్కువ వరీడ్గా, ఎక్కువ కన్సర్న్డ్గా లేరు. ఎందుకంటే ఈ డిక్లైన్ వాళ్ళు ఎక్స్పెక్టే చేస్తూ ఉండేవారు. ఎందుకంటే రీసెంట్ ర్యాలీ బాగా అయింది మార్కెట్లో. దేని తర్వాత ఈ కన్సాలిడేషన్ ఫేజ్ ఎక్స్పెక్టెడే ఉండేది. ఇవాళ క్లోజింగ్ టైంకి సెన్సెక్స్ ఏమో 1053 పాయింట్స్ పడింది అండ్ నిఫ్టీ ఏమో 333 పాయింట్స్ లాసెస్తో క్లోజ్ అయింది. మార్కెట్ బ్రెడ్త్ కూడా ఇవాళ క్లియర్లీ లాగర్డ్స్ ఫేవర్లో ఉండేవి. సో బ్రాడర్ మార్కెట్స్లో కూడా బాగా వీక్నెస్, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా ఇవాళ బాగా స్ట్రగుల్ అవుతూ కనబడాయి. మోస్ట్ ఫ్రంట్ లైన్ బ్యాంకింగ్ స్టాక్స్లో మేము చాలా స్ట్రాంగ్ సెల్లింగ్ చూసాం ఇవాళ. ఎందుకంటే రీసెంట్ గెయిన్స్ తర్వాత ఇన్వెస్టర్స్ అక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా more than 3% డౌన్ ఉండేవి, which dragged overall నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ more than 2% లోవర్. మిగతా సెక్టర్స్ చూస్తే ఎనర్జీలోని మెటల్స్, పిఎస్యూ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రా సెక్టర్ ఇవి కూడా ఇవాళ బాగా డ్రాగ్ డౌన్ అయ్యాయి లాసెస్ వల్ల. ఆన్ ది అదర్ హ్యాండ్ Q3 రిజల్ట్స్ బౌండ్ అయిన వల్ల సిప్లాలో బాగా బూస్ట్ వచ్చింది వాళ్ళ. అండ్ మిగతా ఫార్మా నేమ్స్లో కూడా బాయింగ్ మేము చూసాం. దీంతో ఓవరాల్ ఫార్మా ఇండెక్స్ అరౌండ్ 2% గెయిన్ చేసింది. కీ నిఫ్టీ గెయినర్స్ ఇవాళ ఎయిర్టెల్, సిప్లా, సన్ ఫార్మా, హీరో మోటోకాప్, పవర్ గ్రిడ్ ఉండేవి. అండ్ కీ నిఫ్టీ లూజర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, బ్రిటానియా, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, బీపీసీఎల్ ఇలాంటి స్టాక్స్ ఉండేవి. దిస్ ఇస్ అ ట్రంకేటెడ్ వీక్. హాలిడే మండేని కూడా మార్కెట్స్ క్లోజ్డ్ ఉండేవి, ఫ్రైడేని కూడా క్లోజ్డ్ ఉంటాయి. సో అఫ్కోర్స్ ప్రివైలింగ్ ఎర్నింగ్ సీజన్ వల్ల అండ్ షెడ్యూల్డ్ మంత్లీ ఎక్స్పైరీ అట్ ది ఎండ్ ఆఫ్ జనవరి అవి మార్కెట్ మూడ్ని డిటర్మిన్ చేస్తాయి. గ్లోబల్ ఫ్రంట్లో ఇండికేషన్స్ మిక్స్డ్గా ఉన్నాయి. కానీ ఇది యుఎస్ మార్కెట్లో మేము స్ట్రెంగ్త్ చూస్తున్నాము, అది కొంచెం సపోర్ట్ చేయొచ్చు డొమెస్టిక్ మార్కెట్స్ని కూడా అని అనలిస్ట్స్ అనుకుంటున్నారు.